అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బిగ్ బ్రేకింగ్. ఇంకా దేశం మొత్తం కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉండాల్సినటువంటి సందర్భం, ధైర్యంగా నిలబడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ డిక్లేర్ చేసే దిశగా భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి దాడులు, పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి అస్త్రాలు, వీటిని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి పనిలో భారత వైమానిక ఆర్మీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. వారు ఇచ్చేటువంటి సంకేతాల ఆధారంగా సాయంత్రానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నుంచి పాకిస్తాన్ ఇప్పటికే పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమైనట్టుగా ప్రకటన చేసేసింది. అమెరికా నుంచి కాల్ చేసి పాకిస్తాన్ సంయమనం పాటించాలనేటువంటి విజ్ఞప్తి అమెరికా రక్షణ మంత్రి చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అహ్మద్తో మాట్లాడారు. అయితే భారతదేశానికి తగిన బుద్ధి చెబుతున్నాం అనేటువంటి హెచ్చరికలను చేస్తూనే దేశపు పవర్ గ్రిడ్ని కూల్చేశాం, అదేవిధంగా రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేశాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ అణు యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి సంకేతాలు పాకిస్తాన్ ఇస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశం పైన చేసినటువంటి దాడులకు సంబంధించిన ఆనవాళ్లను సేకరించే పనిలో మన సైన్యం, ఇతర వ్యవస్థలు నిమగ్నమై ఉన్నాయి. ఆ క్రమంలోనే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి దాడుల్లో, రాత్రి నుంచి జరిగినటువంటి దాడుల్లో సివిల్ ఏరియాస్ అంటే జనావాస ప్రాంతాలని టార్గెట్ చేసుకుంటూ పాకిస్తాన్ క్షిపణుల్ని ప్రయోగించింది. నేరుగా హతాఫ్ 1 అంటే అబ్దాలీ సిరీస్లో తయారు చేసినటువంటి హతాఫ్ 1, హతాఫ్ 2 400 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్స్ని పాకిస్తాన్ ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చినాయి. ఇది హర్యానాలో ఉన్నటువంటి సిర్సా ప్రాంతంలో పడినటువంటి హతాఫ్. దీన్ని భూమిపైన పడడానికంటే ముందే మన సుదర్శన చక్రం అడ్డుకుంది, దాన్ని పూర్తిగా కొలాప్స్ చేసింది. అయితే దాని శకలాలు మాత్రం కొన్ని పొలాల్లో, కొన్ని ఇళ్లపైన పడ్డటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా అధికారులు సేకరించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఇది హతాఫ్ సిరీస్ నుంచి ఉపయోగించినటువంటి అస్త్రం కింద భావిస్తున్నారు. సో ఈ హతాఫ్ సిరీస్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో మనం ఎలా అయితే ప్రత్యేకమైనటువంటి క్షిపణుల్ని ఉపయోగించి ఎదుటి దేశాలపైన దాడులు చేసేటువంటి క్రమంలో ప్రత్యేక క్షిపణుల్ని ఎలా వాడతామో అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెపన్గా దీనికి ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్ అమ్ముల పదిలో ప్రత్యేక అస్త్రంగా ఈ హతాఫ్ని ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చింది. అలాంటి హతాఫ్ని S-400 కొలాప్స్ చేసిందనేటువంటి విషయం పాకిస్తాన్కి మింగుడు పడకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలానే పాకిస్తాన్ ఇస్తున్నటువంటి సంకేతాల ఆధారంగా చూసినప్పుడు పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనట్టే పాకిస్తాన్ ప్రకటనలు చేస్తున్నటువంటి తరుణంలో భారతదేశం కూడా ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు మాత్రమే ఇదేనేటువంటి మాట చెబుతుంది. అలానే రిటాలియేషన్, ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు వస్తున్నాయో, ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ మోర్టార్ల దాడులు, షెల్లింగ్ చేస్తుందో వాటిపైన మాత్రమే కౌంటర్ అటాక్ భారతదేశం చేస్తూ వచ్చింది. అదే క్రమంలో శివారు ప్రాంతాలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో గుజరాత్లో కూడా జరిగినటువంటి దాడులు ఇప్పుడు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఆ క్రమంలోనే కరాచీలో కీలకమైనటువంటి సైనిక శిబిరాలని, సైనిక బేస్లను ధ్వంసం చేసింది భారతదేశం. లాహోర్, కరాచీ ధ్వంసమైన తర్వాత పాకిస్తాన్కి ఒక విధంగా కంటి మీద కునుకు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పాకిస్తాన్ నేతలు స్థానిక మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. అధికారికంగా అమెరికాతో జరిగినటువంటి సంభాషణలో కూడా మేము పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమైపోయాం, యుద్ధం జరుగుతోంది ఇప్పుడు అనేటువంటి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో భారతదేశం సీరియస్గా ఈ విషయాలను కన్సిడర్ చేస్తుంది. హతాఫ్కు సంబంధించినటువంటి శకలాల తొలగింపుతో పాటు దీనిలో ఉపయోగించినటువంటి మెథడాలజీ, ముఖ్యంగా చైనీస్ వెపన్స్ కూడా 2-3 రకాల చైనీస్ వెపన్స్ దొరికాయి, టర్కిష్ డ్రోన్లు దొరికాయి. కాబట్టి పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమైంది పాకిస్తాన్ అనేటువంటి సంకేతాలు వచ్చేసాయి. అధికారిక ప్రకటన కూడా పాకిస్తాన్ స్థానికంగా చేసింది. ఇంకా అంతర్జాతీయ మీడియా ముందర ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ ఇది పూర్తి స్థాయి యుద్ధమే అనేటువంటి సంకల్పంతో భారతదేశం ఇప్పుడు వీటన్నిటిని కూడా సీరియస్గా ఎగ్జామిన్ చేస్తుంది. ఇక పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. మొత్తం 26 ప్రాంతాలపైన భారతదేశం పైన పాకిస్తాన్ నిన్న రాత్రంతా కూడా దాడులు చేసింది. ఉదయం వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ప్రతి క్షిపణిని, డ్రోన్ని కూడా భారతదేశం నిర్వీర్యం చేయగలిగింది. అయితే జనావాసాల మీద వేసినటువంటి షెల్లింగ్లు, మార్టార్ హెడ్లు, వార్ హెడ్లకు సంబంధించినటువంటివి మాత్రం విధ్వంసం సృష్టించాయి. జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రభుత్వ అధికారితో సహా 5గురు మరణించారు. అమృత్సర్లో కానీ, గుర్దాస్పూర్లో కానీ ఇళ్లపైన పడినటువంటి పరిస్థితి. జమ్మూలో ఒక ఆలయం పైనే నేరుగా బాంబింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నటువంటి సందర్భంగా ఇది కనిపిస్తుంది. దేశం మొత్తానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. బహుశా ఇక యుద్ధ నిర్ణయం అనేది జరిగితే ప్రధానమంత్రి సందేశం ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే ఒకరోజు పడుతుందా, ఇంకొక 2 రోజులు పడుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి క్షిపణులను బట్టే
భారత నిర్ణయం ఉంటుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఇప్పటికే IMFలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాకిస్తాన్కి ఆర్థిక సహకారం చేయాలనేటువంటి విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం భారత్కి మింగుడు పడినటువంటి అంశంగానే మనం చూడాలి. ఎందుకంటే ఈ డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా సైనిక అవసరాలకి, ఉగ్రవాద అవసరాలకి, కార్యకలాపాలకి ఉపయోగిస్తుంది పాకిస్తాన్ అనేటువంటి విశ్వాసంతో భారతదేశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయి కౌంటర్ అటాక్, పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం అవ్వాల్సినటువంటి సందర్భంగా ఇది కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.